గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గట్టిగా కొట్టండి. అయితే మనం ఈరోజు రిలయన్స్ డిజిటల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా 2 days బ్యాకే నేను వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసాను. వాళ్ళు అలా బిల్ నా చేతిలో పెట్టారు. ప్రోడక్ట్ రావడానికి లేట్ అయ్యిద్దని చెప్పారనమాట. అల్లదిగో నా పక్కన కనిపిస్తున్నారు కదా, ఆయనే మా బాబాయ్ అనమాట. ప్రోడక్ట్ వచ్చిందని చెప్పారు, ఓపెన్ చేద్దామని వెళ్ళాను. అలా చింపేసరికి అలా ఆగమన్నారనమాట. అలా ఆగమని చెప్పాక సీరియల్ నెంబర్ చూడకుండా ఎవడైనా ప్రోడక్ట్ తీసుకుని వెళ్తాడా అని అడిగారు. అది నాకు తెలియదు కదా, నువ్వు చెప్పాలి కదా అని చెప్పాను. సరే ఆగు అని చెప్పేసి అలా బిల్ తీసి సీరియల్ నెంబర్ కోసం ఫటామని బిల్లు వెతికారనమాట. అలా వెతికిన తర్వాత సీరియల్ నెంబర్ దొరికిందా, ఆ సీరియల్ నెంబర్ని బాక్స్ మీద ఉన్న నెంబర్ని 2 మ్యాచ్ చేసి చూశారు. ఫైనల్గా అది మ్యాచ్ అవ్వలేదు. సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వకపోవడంతో మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలా మారిపోయాయి అన్నమాట. 2 days తర్వాత డేటు మళ్ళీ వచ్చాం. ఫైనల్గా ప్రోడక్ట్ మళ్ళీ వచ్చింది కదా, అన్నీ చెక్ చేసుకున్నారా లేదా అని అడిగాను. చెక్ చేసుకున్నానని చెప్పారు. సో ప్రోడక్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక సీల్ ఓపెన్ చేద్దామని చెప్పేసి అలా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆ టైంలో. అలా జోకులేస్తూ సటైర్లేస్తూ వచ్చిన మా సఫాన్ గారు కెమెరా పట్టుకొని అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా తీయమని చెప్పి వానికి వార్నింగ్ ఇస్తూ ఓ పక్క మా బాబాయ్ మీద సటైర్లేస్తూ ఏదో లాగా ప్రోడక్ట్ని అన్బాక్స్ చేశాను అనమాట. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ యాపిల్ వాడు మాత్రం ప్రోడక్ట్ ప్యాకింగ్ చాలా బాగా చేస్తాడు. ఒక్కో కవర్ తీసి వీడి కోపికి చచ్చిపోవాలి కానీ ప్రోడక్ట్ మాత్రం బయటికి రాదన్నట్టు. ఇదిగో ఇంకొక యాంగిల్లో తీరా అని చెప్పేసి వాడికి చెప్పాను, ఎందుకంటే వాడు బిగినర్ కాబట్టి. సో అలా ప్రోడక్ట్ ఓపెన్ చేశాను. లోపల మ్యాక్బుక్ ఉంటుంది అనుకున్నాను, కాదు బాక్స్ ఉంది. సో అలా ఆ బాక్స్ తీసి అలా ఆ బాక్స్ని ఓపెన్ చేసి దానికి ఉన్న సీల్లో తీసి మళ్ళీ దాని లోపల ఉన్న మ్యాక్బుక్ని ఓపెన్ చేశాను. చూడండి మీరే. సఫాన్ గాడికి ఇంకొక చిన్న సజెషన్ ఇచ్చేసి ఇంకొక యాంగిల్లో తీయమని చెప్పేసి వాడికి నేర్పించేసి కెమెరా అక్కడ ఉందని మా బాబాయ్కి చెప్పేసి అలా మళ్ళీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫైనల్గా ఆ బాక్స్ మీద ఉన్న ర్యాపర్ ఓపెన్ చేసేసి సఫాన్ గాడికి పైన నుంచి తీరామని చెప్పేసి ఆ బాక్స్ని ఓపెన్ చేశాను అన్నమాట. ఓపెన్ చేశాక అదంతకదే ఆన్ అయిపోయేసరికి వచ్చి భయం వేసింది. కానీ మ్యాక్ అలాగే ఆన్ అయిద్దని చెప్పారు. సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. చాలా లాంగ్వేజ్లో హలో అని చెప్పింది, నేను హలో అని చెప్పాను. అలాగే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నా ఫస్ట్ మ్యాక్బుక్ ఇది. అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనొచ్చు. సో అలా ఫైనల్గా మ్యాక్బుక్ కొనేసాను. సో మ్యాక్బుక్ కొనేసాను కాబట్టి ఇప్పుడు సెట్టింగ్స్ అన్నీ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఉంటాం మరైతే. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అయితే ఈ వీడియోకి ఇంతే గాయస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు జీ వ్లాగ్స్.